ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. మీరు వింటున్నారు ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం అందిస్తున్న కార్యక్రమాలు. పుస్తకం ఒక జ్ఞాననిధి, అనుభవాల గది, అనుభూతుల సారథి. భాషకు, భావానికి, వ్యక్తీకరణకు అది ప్రధాన వారధి. తరతరాలుగా జ్ఞానాన్ని వారసత్వంగా అందిస్తున్నది పుస్తకం. అంతటి విలువగల పుస్తకాన్ని, దాని అవసరాన్ని, చదివే సంస్కృతిని పెంపొందించేందుకు గాను ప్రపంచ పుస్తక దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఏప్రిల్ 23వ తేదీన ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. నేడు ప్రపంచ పుస్తక దినోత్సవం, ప్రపంచ కాపీ హక్కుల దినోత్సవం సందర్భంగా కొంతమంది ప్రముఖుల అభిప్రాయాలను సేకరించి ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం అందిస్తోన్న పుస్తకాలు మనకు మంచి నేస్తాలు అభిప్రాయాలతో కూర్చిన కార్యక్రమం. మరి విందాం రండి. ఓ మంచి పుస్తకం చదవడంలో ఉన్న ఆనందం అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది. పుస్తకాన్ని చదవడం కనుక మనం ఆస్వాదించగలిగితే అది తృప్తినిస్తుంది. పుస్తకం అమ్మలా లాలిస్తుంది, నాన్నలా ఆదరిస్తుంది, గురువులా హితబోధ చేస్తుంది, ఒంటరితనంలో స్నేహితుడిలా అక్కున చేర్చుకుంటుంది, బాధపడే వారిని ఓదారుస్తుంది, అలసిన మనసులను సేద తీరుస్తుంది. అందుకే పుస్తకం అనితరమైన ఆయుధంగా, నేస్తంగా, సమస్తంగా అన్ని తరాల వారిని అలరిస్తూ పుస్తకాలు మనకు మంచి నేస్తాలుగా తోడుంటాయి. ఇంతకీ ఏప్రిల్ 23ని పుస్తక దినోత్సవాన్ని ఎందుకు, ఎలా, ఎప్పటి నుండి జరుపుకుంటున్నారు ఒకసారి తెలుసుకుందామా మరి? స్పెయిన్ దేశానికి చెందిన భాషా రచయిత, వాలేనియన్ రచయిత అయిన విసెంటే క్లావెల్ ఆండ్రెస్కు పుస్తక దినోత్సవాన్ని జరపాలని మొట్టమొదటిసారిగా ఆలోచన వచ్చింది. ప్రపంచ రచయిత మిగ్యూయల్ డి సెర్వాంటెస్ మరణించిన తేదీ ఏప్రిల్ 23ను ప్రపంచ పుస్తక దినోత్సవంగా చేసి ఆయనకు గౌరవాన్ని అందించాలనుకున్నాడు. అయితే విలియం షేక్స్పియర్ మరణించిన తేదీ కూడా ఇదే. ఇంకా ఇదే రోజున అనేక ఇతర రచయితల జయంతులు, వర్ధంతులు అవడం వల్ల 1995 సంవత్సరం ఏప్రిల్ 23న యునెస్కో తొలిసారిగా ప్రపంచ పుస్తక దినోత్సవంను నిర్వహించింది. ఈ రోజున పుస్తకాలు చదవడం, ప్రచురించడం, కాపీ హక్కులు వంటి విషయాలను ప్రోత్సహించి వాటి గురించి విస్తృత ప్రచారం చేస్తారు. నమస్కారం, నేను సుద్దాల అశోక్ తేజ. ప్రపంచ పుస్తక దినోత్సవ సందర్భంగా ఆకాశవాణి వారు ప్రముఖ వ్యక్తుల నుండి పుస్తకం పైన అభిప్రాయాలు సేకరించి ప్రసారం చేయడానికి నిశ్చయించుకోవడం శుభప్రదం. పుస్తకాల మీద లేదా అక్షరాల పైన బతుకుతున్న నేను, అక్షరాలను పాటలుగా మార్చుకొని అదే ప్రొఫెషన్గా చేసుకొని జీవిస్తున్న నేను, పుస్తకం పైన అభిప్రాయం, పుస్తకం శాశ్వత మిత్రుడు, మోసం చేయని మిత్రుడు పుస్తకం. పుస్తకం అంటే నేను స్వయంగా చెప్పిన కొటేషన్ ఒకటి ఉంది. వీసా లేకుండా విశ్వదర్శనం చేయించే పుష్పక విమానం పుస్తకం. వీసా లేకుండా విశ్వదర్శనం చేయించే పుష్పకం పుస్తకం అని నేనెప్పుడూ ఈ నిర్వచనాన్ని పలు సభల్లో చెప్పడం జరిగింది. మెదడు ఆకలి తీర్చే నవరసోపేత భోజనం పుస్తకమే. మనస్సుకు, మేధస్సుకు విజ్ఞాన స్నానం చేయించే పుష్కరం నది, జీవనది పుష్కరం పుస్తకం. తరతరాల వంతెన, గడిచిన కాలం రాబోయే కాలంతో వర్తమానంలో నిలబడి ఏకకాలంలో గత భవితలతో కరచాలనం చేయించగలిగే మహాత్మ్యం కలిగింది పుస్తకం. నేను నిజం చెప్పాలంటే రాయడం కన్నా చదవడమే ఎక్కువ కాలం. అనేక రోజులు పాట రాయకుండా ఉన్నానేమో, కానీ ఏ ఒక్కరోజు ఏదో ఒక పాఠం చదవకుండా, అది కవితా పాఠమా, కథా పాఠమా, నవలా పాఠమా,
లేదా ఒక వ్యాసమా, ఏదైనా చదవకుండా ఉండడం మాత్రం నా వల్ల కాలేదు. ఈ ప్రపంచ పుస్తక దినోత్సవ సందర్భంగా ఒక మంచి కార్యక్రమం చేస్తున్న రేడియో వారిని అభినందిస్తూ నమస్కారం. ఎందరో గొప్ప గొప్ప కవులు, రచయితలు వారి భావాలు, అప్పటి పరిస్థితులు ఎలా ఉండేవో పుస్తక రూపంలో తీసుకువచ్చారు. దీంతో మనం వాటిని తెలుసుకోగలుగుతున్నాం. అంతేకాకుండా చరిత్రను పదిలంగా పుస్తకాల్లో ఉంచడం వల్ల నేటి తరానికి మేలు కలుగుతుంది. ఆలోచనలు పంచుకోవడానికి, అభిప్రాయాన్ని వ్యక్తపరచడానికి ఈ పుస్తకాలు దోహదపడతాయి. సమాజ అభ్యున్నతికి ఈ పుస్తకాలు ముఖ్య పాత్ర పోషించాయంటే అతిశయోక్తి కాదు. సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడటంలో, సాహిత్యాభివృద్ధిలో పుస్తకాలు ముఖ్య భూమిక పోషిస్తున్నాయి. నమస్కారం. నేను డాక్టర్ వేంపల్లి గంగాధర్, కేంద్ర సాహిత్య అకాడమీ మొదటి యువ పురస్కార గ్రహీత, కడప నుంచి. ఆకాశవాణి శ్రోతలందరికీ నమస్కారం. ఈరోజు ఏప్రిల్ 23. అక్షరాలను ప్రేమించే వారందరికీ ఒక పండుగ రోజు. అదే ప్రపంచ పుస్తక దినోత్సవం. మిత్రులారా, మానవ నాగరికత పరిణామ క్రమంలో మనిషి కనుగొన్న అత్యంత అద్భుతమైన ఆవిష్కారం ఏదైనా ఉందంటే అది పుస్తకం. చక్రం మనిషి ప్రయాణాన్ని వేగవంతం చేస్తే పుస్తకం మనిషి ఆలోచనలను ఉన్నతీకరించింది. మనిషి తన అనుభవాన్ని, జ్ఞానాన్ని తర్వాతి తరాలకు అందించడానికి నిర్మించుకున్న అక్షర సేతువే ఈ పుస్తకం. పుస్తకం కేవలం కొన్ని కాగితాల కట్ట కాదు, అదొక కాల యంత్రం. కొన్ని వందల ఏళ్ల క్రితం ఒక రచయిత ఏమనుకున్నాడో, అతడు ఏ వేదనను అనుభవించాడో, ఏ గొప్ప విజయాన్ని సాధించాడో మనకు తెలియజేసే సజీవ సాక్ష్యం మనం ఇవాళ ఇక్కడ కూర్చొని ప్రాచీన కావ్యాలలో లేక ఆధునిక నవలా సాహిత్యమో, కథా సాహిత్యమో, కవిత్వమో చదువుతున్నామంటే మనం ఆయా కాలాల్లోకి ప్రయాణిస్తున్నామని అర్థం. విజ్ఞాన శాస్త్రం నుండి వేదాంతం వరకు, చరిత్ర నుండి భవిష్యత్ వరకు అన్నిటికీ తాళం చెవి పుస్తకమే. సమాజంలో మార్పు రావాలన్నా, మూఢనమ్మకాలు నశించాలన్నా అక్షరం ఆయుధం. తెలుగు సాహిత్యాన్ని తీసుకుంటే ఎందరో కవులు, రచయితలు తమ కలం ద్వారా సమాజాన్ని మేల్కొల్పారు, సామాజిక రుగ్మతలపై పోరాడారు. నేటి వేగవంతమైన ప్రపంచంలో మనం సమాచారాన్ని పొందుతున్నాం, కానీ జ్ఞానాన్ని కోల్పోతున్నాం. ఇంటర్నెట్లో దొరికే ముక్కల సమాచారం మనకు తాత్కాలిక అవసరాలను తీర్చవచ్చు, కానీ పుస్తకం మనకు ఒక విషయాన్ని లోతుగా అర్థం చేసుకునే విచక్షణ జ్ఞానాన్ని ఇస్తుంది. పుస్తకం చదవడం అంటే ఒక వ్యక్తితో సంభాషించడం, ఒక గొప్ప మేధావి మెదుడుతో మన మెదుడును అనుసంధానం చేసుకోవడం. చాలా మంది అడుగుతుంటారు, ఇప్పుడు అంతా ఆన్లైన్లో దొరుకుతుంటే పుస్తకం ఎందుకు అని. కానీ పుస్తకం చదవడం ఒక ధ్యానం, మెడిటేషన్ లాంటిది. ఫోన్ చూస్తున్నప్పుడు మనకు వచ్చే నోటిఫికేషన్లు మనల్ని పక్కకు మళ్ళిస్తాయి, కానీ పుస్తకం చదువుతున్నప్పుడు మనం ఆ ప్రపంచంలో లీనమైపోతాం. ఇది మనలో సహనాన్ని, ఏకాగ్రతను, జ్ఞానాన్ని పెంచుతుంది. అందుకే ప్రతి ఇంట్లో ఒక చిన్న గ్రంథాలయం ఉండాలి. పుస్తకం మన నేస్తం కావాలి. ఈ సందర్భంగా మనందరం ఇలాంటి ప్రతిజ్ఞనే చేయాలి. మన దైనందిక జీవితంలో కనీసం అరగంట సమయాన్ని పుస్తక పఠనానికి కేటాయించాలి. మన పిల్లలకు మనం ఇచ్చే ఆస్తి కేవలం డబ్బు, నగలు మాత్రమే కాదు, వారిని విజ్ఞానవంతులుగా తీర్చిదిద్దే పుస్తకాలు కూడా. మారుతున్న పరిస్థితులు, సాంకేతిక అభివృద్ధి దృష్ట్యా టీవీలు, మొబైల్ ఫోన్లు, ఇంకా ఇంటర్నెట్తో సమయం గడపడం అలవాటైంది. ఈ రోజుల్లో పుస్తకం చదవడం అంటే విశ్వవిద్యాలయాల్లో మార్కులు, ర్యాంకులు సాధించడానికి పరిమితమైపోతుండగా పౌర గ్రంథాలయాల్లో పోటీ పరీక్షల కోసం చదవడమే మనకు కనిపిస్తోంది. ఫలితంగా మానవీయ విలువల ప్రాధాన్యం,
సామాజిక రంగంలో వేళ్ళూనుకుంటున్న సంక్లిష్టతలను, మానసిక సంక్షోభాలను ఆవిష్కరించిన పుస్తకాలను చదివే వారి సంఖ్య తగ్గిపోతోంది. ఫలితంగా వ్యక్తిగత, సామాజిక సంక్లిష్టతలు అర్థం చేసుకోకపోవడం వల్ల అనేక అనర్థాలకు అవకాశం కలుగుతుంది. సాంకేతికత, దాని పర్యవసానాలను పక్కనబెట్టి చదివే అలవాటును ఎలా పెంచాలో ఆలోచించి అమలు చేయాల్సి ఉంది. పుస్తకాలు చదవడం వల్ల ఒనగూడే వ్యక్తిగత పరిణామము, పెరిగే అవగాహనను అర్థం చేయించాలి. పుస్తకమ్ము చదువ మస్తకమ్ము విరియు, పుస్తకమ్ము వలన బుద్ధి ఎదుగు, పూర్ణ జీవితమ్ము పుస్తకమ్ము పఠనాన సార్థకమ్మునందు సాంత్వనందు. అందరికీ ప్రపంచ పుస్తక దినోత్సవ శుభాకాంక్షలు. నా పేరు డాక్టర్ కాసర్ల నరేష్ రావు. నేను తెలుగు ఉపాధ్యాయులుగా సిర్పూర్ ఉన్నత పాఠశాలలో సేవలు అందిస్తున్నాను. పుస్తకాలంటే ఎనలేని ప్రేమతో చిన్నప్పటి నుంచి పుస్తక పఠనం, పుస్తక సేకరణం, పుస్తక వితరణం అనే 3 సూత్రాలుగా మునుముందుకు సాగుతున్నాను. ఇంటిలోనే కాసర్ల గృహ గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసుకొని సుమారు 20,000 పుస్తకాలతో మునుముందుకు సాగే సందర్భంలో అనేక మంది పరిశోధకులు, సాహిత్య ప్రియులు, తెలుగు భాషాభిమానులు ఈ గ్రంథాలయాన్ని వినియోగించుకుంటున్నారు. పుస్తకం మీద ఉన్న ప్రేమనే ఈ విధంగా గ్రంథాలయ సేవలు అందించడానికి దోహదం చేసిందని నేను భావిస్తూ ఉంటాను. పరుగులెత్తు జీవితాన నీడ చెట్టు పుస్తకం, కనులు విప్పు మలుపులందు కాంతి గుట్టు పుస్తకం, అక్షరాలు త్రుళ్ళిపడి వృధాగా రాలిపడవు ఏనాడు, అనుభవాల మధురత్వపు తేనె పట్టు పుస్తకమని ఒకచోట రాసుకున్నట్టుగా పుస్తకం అనేక అనుభవాల కేంద్రంగా ఉంటుంది. ఒక మంచి పుస్తకాన్ని చదివితే 1000 మంది జీవితాలను చదివినట్టు అంటారు. పుస్తకం ఒక్కటే గొప్ప నేస్తంగా ఎదిగినటువంటి జీవితాలను మనం మహనీయులవి ఎన్నో చూస్తూ ఉంటాం. కాబట్టి పుస్తకాలు మనిషి జీవితాన్ని ప్రభావితం చేసి మనిషి జీవన వికాసానికి దోహదం చేస్తూ ఉంటాయి. మంచి పుస్తకాన్ని చదివితే మంచిగా జీవితాన్ని తీర్చిదిద్దుకునే అవకాశం ఉంటుంది. మంచి పుస్తకం దగ్గరుంటే మంచి మిత్రులు వెంటలేరనే లోటు కనిపించదు అన్నారు మహాత్మా గాంధీ. మంచి పుస్తకాలతో గొప్ప వ్యక్తులు మనతో మాట్లాడుతారు, అత్యంత విలువైన ఆలోచనలు అందిస్తారు, వారి ఆత్మలను మనలో ప్రవేశపెడతారు అన్నారు అంబేద్కర్. చిరిగిన చొక్కానైనా తొడుక్కో, కానీ మంచి పుస్తకం కొనుక్కోమన్నాడు కందుకూరి వీరేశలింగం పంతులు. మంచి పుస్తకం వేలాది మంది స్నేహితులతో సమానం అన్నారు మరో మహానుభావుడు. ఇలా ఒక్కొక్కరు పుస్తక విశిష్టతను తెలియజేశారు. పుస్తకాలు చదవడం వలన జ్ఞానాన్ని సంపాదించడమే కాకుండా మానసిక ఒత్తిడి తగ్గుతుంది. మహానుభావుల విజయ గాథలు, ఆత్మకథలు విద్యార్థుల వ్యక్తిత్వ వికాసానికి దోహదపడతాయి. అందరికీ ప్రపంచ పుస్తక దినోత్సవ శుభాకాంక్షలు. నా పేరు తులసినాథం నాయుడు. తెలుగు సాహిత్య సాంస్కృతిక సమితి అధ్యక్షులు, పలమనేరు, చిత్తూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్. ప్రపంచ పుస్తక దినోత్సవం సందర్భంగా కొన్ని అమూల్యమైన అభిప్రాయాలను మీతో పంచుకోవటం సంతోషంగా భావిస్తున్నాను. పుస్తకాలు చదవటం అనేటటువంటి అలవాటు కలిగినటువంటి వాళ్ళు సమాజంలో ఎప్పుడూ ఉన్నతమైనటువంటి ఆలోచనలతో, ఉన్నత శిఖరాలలో, ఉన్నత విలువలు కలిగి ఉంటారనటంలో అతిశయోక్తి లేదు. మరి దీని అంతటినీ దృష్టిలో ఉంచుకొని మనం పిల్లల చేత పుస్తకాలు చదివించేటటువంటి అలవాటును ప్రోత్సహించాలి. ఇలా పుస్తకాలు చదవటం వల్ల పిల్లల్లో జ్ఞానాభివృద్ధి కలగటంతో పాటుగా నూతన పదజాల అభివృద్ధి కూడా కలుగుతుంది. అలాగే మానసిక ప్రశాంతత కలగటం, ఒత్తిడి నుంచి దూరం కావటం లాంటి లక్షణాలన్నీ కూడా పుస్తకాలు చదవటం వల్ల చేకూరుతాయి. పుస్తకాలు విరివిగా చదవటం వల్ల జ్ఞాపక శక్తి పెరగటంతో పాటుగా ఏకాగ్రత అనేటటువంటిది కూడా అలవడుతుంది. అలా ఏకాగ్రత, జ్ఞాపక శక్తి పెరగటం వల్ల విద్యార్థులకు చదువులో ఉన్నత శిఖరాలు చేరటానికి అవకాశం ఉంటుంది. ఇంకా పుస్తకాలు చదవటం వల్ల ఆలోచన శక్తి బాగా పెరుగుతుంది. అపాయాల నుంచి తప్పించుకునేటటువంటి ఉపాయాలను ఆలోచించేటటువంటి సామర్థ్యం పుస్తకాలు చదవటం వల్ల లభిస్తుంది. పుస్తకాలు చదవటం వల్ల వ్యక్తిత్వ వికాసం కలుగుతుంది. తానుగా ఎలా జీవించాలో మనకు
పుస్తకాలు తెలియజేస్తాయి. పుస్తకాలు అనేటటువంటివి 100 మంది స్నేహితులతో ఒక మంచి పుస్తకం సమానం అంటారు పెద్దలు. మరి వీటన్నిటినీ కూడా దృష్టిలో ఉంచుకొని తెలుగు సాహిత్య సాంస్కృతిక సమితి ఆధ్వర్యంలో మేము ఈ 5 సంవత్సరాల కాలంలో 2 లక్షలకు పైగా పుస్తకాలను 2 తెలుగు రాష్ట్రాలలో పిల్లలకు పంచిపెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా చదివినటువంటి పిల్లలు కొంతవరకు వారి వారి అభిప్రాయాలను కూడా చక్కగా తెలియజేశారు. మరి ఈ పుస్తక దినోత్సవం సందర్భంగా అందరూ కూడా ఈ వేసవి సెలవుల్లో ఖచ్చితంగా పిల్లల చేత పుస్తకాలు చదివించేటటువంటి కార్యక్రమానికి రూపకల్పన చేయాలని ఆశిస్తూ, ఈ పుస్తకాలు చదవటం వల్ల పిల్లలు సెల్ ఫోన్లకు కూడా కాస్త దూరం అవుతారని చెప్పి తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు. నా పేరు కందకుర్తి ఆనంద్. అష్మక గ్రంథాలయ నిర్వాహకుణ్ణి. మనం సామాన్యులం, చంద్రుడిపై యాత్ర చేయలేం. కానీ చంద్రుడి సంబంధిత పుస్తకాలు చదివి చంద్రుడిని అర్థం చేసుకొని ప్రపంచానికి చక్కగా వివరించవచ్చు. మనం బుద్ధుడిని చూడలేము కూడా. కానీ బౌద్ధానికి సంబంధించిన పుస్తకాలు చదివి బుద్ధుడి రూపాన్నే కాదు, బుద్ధుడి హృదయాన్ని కూడా అర్థం చేసుకోవచ్చు. అమెరికా పోవాలంటే పాస్పోర్ట్, వీసాలు కావాలి, బోలెడు డబ్బులు కావాలి. కానీ అమెరికా గురించిన పుస్తకాన్ని చదివితే అమెరికా వెళ్ళలే కాదు, అమెరికన్ జీవన విధానాన్ని కూడా అర్థం చేసుకోవచ్చు. జీవితంలో విపత్కర పరిస్థితి ఎలా ఉంటుంది, అలాంటి పరిస్థితి వస్తే మనం ఎలా బయటపడాలో మనకు తెలియకపోవచ్చు. కానీ భగవద్గీత లాంటి పుస్తకాలు చదివితే జీవితంలో వచ్చే విపత్కర పరిస్థితులు, వాటి పరిష్కారాలు కూడా తెలుస్తాయి. చరిత్రలోని ప్రతి రాజకీయ, సామాజిక ఉద్యమం పుట్టుక వెనుక ఎన్నో పుస్తకాలున్నాయి. పుస్తకం మనకు సమాచారాన్ని ఇస్తుంది. దానిని వాడుకుంటే జ్ఞానం పెరుగుతుంది, తద్వారా వివేకోదయం అవుతుంది. మనం ప్రత్యక్షంగా చూడలేని విశ్వాన్ని పుస్తకం ద్వారా చూడవచ్చు, అర్థం చేసుకోవచ్చు. ఎందరో మహనీయుల సంఘర్షణను, తత్వాన్ని, అంతర్యాన్ని, విపత్తుల్లో వాళ్ళు చేసిన పోరాటాన్ని పుస్తకాల ద్వారా తెలుసుకోవచ్చు. పుస్తకం మనకు దారి చూయిస్తుంది, మన భావాలలోని మంచి చెడులను అర్థం చేయిస్తుంది, మన లక్ష్యాన్ని నిర్ణయిస్తుంది. ప్రయోగాలు చేయకుండానే రెడీమేడ్గా మనం సరైన మార్గంలో నడిచేలా నియంత్రిస్తుంది. పుస్తకంలోని ప్రతి అక్షరం చైతన్యానికి బీజాక్షరం. పుస్తకాన్ని నమ్ముకున్న ఎందరో ఉన్నత శిఖరాలను అధిరోహించారు. పుస్తకాలు లేని ఇల్లు కిటికీలు లేని గది వంటిది అని నమ్మిన అంబేద్కర్ వ్యక్తిగత గ్రంథాలయంలో 50,000కు పైగా పుస్తకాలు ఉండేవట. లండన్ మ్యూజియంలో గంటల తరబడి చదువుతూ లైబ్రరీ మూసివేసే వరకు అక్కడే గడిపేవారట. సంపాదనలో ఎక్కువ భాగం పుస్తకాలకే వెచ్చించిన ఆయన జ్ఞానమే అసలైన సంపదని, అది మాత్రమే మనిషిని బానిసత్వం నుంచి విముక్తి చేయగలదని నిరూపించారు. డిగ్రీల కోసం కాకుండా విచక్షణ, జ్ఞానం కోసం పుస్తకాలను చదవాలని ఆయన ఆశించారు. నా పేరు ప్రొఫెసర్ కర్మిండ్ల లావణ్య. నేను తెలంగాణ యూనివర్సిటీ తెలుగు అధ్యయన శాఖలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను. పుస్తక పాఠకులందరికీ శుభాకాంక్షలు. పుస్తకం హస్తభూషణం. పుస్తకం లేకుంటే ఈ సమాజం నిలవదు. కానీ నేటి కాలంలో సెల్ ఫోన్, ఇంటర్నెట్ వినియోగం బాగా పెరిగిపోయి పుస్తక పఠనంపై ఏకాగ్రత తగ్గుతుంది. ఈ ఏకాగ్రత తగ్గడం వల్ల క్రమంగా మనిషి మెదడుపై చాలా ప్రభావం పడేటువంటి అవకాశం నేటి కాలం మనకి సూచిస్తుంది. ఉదాహరణకి చాలా శ్రద్ధతో చదివే ఒక పుస్తకాన్ని చదివే సమయంలో సెల్ ఫోన్లో మెసేజ్ వచ్చిందనుకోండి, మన మైండ్ డైవర్ట్ అయిపోయి లోతుగా చదువుతున్న మన ఏకాగ్రత దెబ్బతింటుంది. ఆ మెసేజ్ చూడాలనే కుతూహలం పెరుగుతుంది తప్ప పుస్తకం మీద శ్రద్ధ ఉండదు. ఇది పుస్తక పఠనానికి చాలా
ఇబ్బంది కలిగించేటువంటి పరిస్థితి నేడు మనం చూస్తున్నాం. ఇంకా క్షణికమైనటువంటి సమాచారానికి అలవాటు పడిపోయి క్రమంగా వందల పేజీలు చదివేటువంటి సామర్థ్యాన్ని కూడా మనం కోల్పోతున్నాం. మన కంటికి ఆరోగ్యం దెబ్బతింటుంది, ఇంకా సమయం కూడా వృధా అవుతుంది. సరే, పరిష్కార మార్గాలు లేవా అని అంటే పరిష్కార మార్గాలు కూడా ఉన్నాయి. పుస్తక పఠనం సమయంలో మనం మన దగ్గరలో సెల్ ఫోన్ పెట్టుకోకుండా దూరంగా ఉంచటం, సెల్ ఫోన్ మన చేతిలో ఉంది అనేటువంటి విషయాన్ని మర్చిపోయి పుస్తకం మాత్రమే మన చేతిలో ఉంది అనేటువంటి జ్ఞానాన్ని కలిగి ఉండడం, ప్రతిరోజు కనీసం ఒక అరగంట మనం పుస్తకం చదవాలి. అది ఏదైనా కావచ్చు, మనకు అకాడమిక్గా ఉన్నటువంటి పుస్తకాలు కావచ్చు, మనకి ఇష్టమైనటువంటి పుస్తకం కావచ్చు, చివరిగా కనీసం రోజు వచ్చేటువంటి ఒక న్యూస్ పేపర్ అయినా కావచ్చు. చదవాలి, చదివితే దానివల్ల మన జ్ఞానం పెంపొందుతుంది అనేటువంటి ఆలోచన కలిగి ఉంటే తప్పనిసరిగా ఈ పుస్తక పఠనాన్ని పెంపొందించేటువంటి మార్గాన్ని మనం వేసుకున్నట్టుగా అవుతుంది. ఇంకా పుస్తక పఠనం ప్రాముఖ్యత గురించి ఆకాశవాణి పూర్వ సంచాలకులు శ్రీ నాగసూరి వేణుగోపాల్ గారి మాటల్లో. నిజామాబాద్ ఆకాశవాణి శ్రోతలందరికీ నమస్కారం. పుస్తక దినోత్సవ శుభాకాంక్షలు. కొత్త మాధ్యమాలు వచ్చి చేరిన తర్వాత పుస్తకం యొక్క ప్రాధాన్యతను మరింత గుర్తించడానికి, గౌరవాన్ని పెంపొందించుకొని పఠనాశక్తిని పెంచడానికి పుస్తక దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాం. అదే రోజున ప్రపంచ నాటకకర్త స్థాయిగా గౌరవం పొందిన విలియం షేక్స్పియర్ జన్మదినం కావడం, అలాగే తెలుగు ప్రఖ్యాత నవలా కథా రచయిత శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి జన్మదినం కావడం కూడా విశేషం. ఒక 25-30 ఏళ్ల క్రితం పుస్తకం అంటే కేవలం పుస్తకంగానే చూసే రోజులు మారి కొత్త పరిస్థితి, కొత్త ఆలోచన మొదలైంది. అంటే అప్పటికి టెలివిజన్ బాగా ప్రాచుర్యంలోకి రావడంతో టెలివిజన్ కానీ, రేడియో కానీ, నాటకం కానీ వీటికి మౌలికంగా మొదట స్క్రిప్ట్ తయారవుతుంది. అంటే పుస్తక రూపు అది పొందుతుంది. దాన్ని గౌరవిస్తూ మన పుస్తక దినోత్సవానికి ఒక స్థిరమైన జ్ఞానాన్ని ఇచ్చే సందర్భంగా మనం చెప్పుకునే వాళ్ళం. అయితే తర్వాయి రోజుల్లో అంటే 10-12 ఏళ్లుగా మన దేశంలో సైతం సోషల్ మీడియా బాగా ప్రాచుర్యంలోకి వచ్చిన తర్వాత, అందరి చేతుల్లో కూడా ఈ సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత చాలా రకాల మార్పులు, అది దృశ్యం కానీ, విజువల్ కానీ, ఫోటో కానీ, ఇలాగా మార్పులు చేసే అవకాశం కూడా వచ్చింది. అందుకని పుస్తక దినోత్సవం అని ఇప్పుడు చెప్పడం అంటే ఒక్క పుస్తకమే కాకుండా ఏ రూపాల్లో అయితే మనం విజ్ఞానాన్ని అందుకుంటున్నామో, జ్ఞానాన్ని పొందుతున్నామో, కళానుభూతిని చెందుతున్నామో వాటన్నిటినీ కూడా ఎక్కువ స్థిరత్వంతో, తక్కువ కాలుష్యానికి ఆస్కారం కల్పిస్తూ మనం పుస్తక దినోత్సవాన్ని జరుపుకోవాల్సి ఉంటుంది. అలాగే ఆయా రచయితలకు అంటే విస్తృతార్థంలో ఆయా కళాకారులకు ఉన్న హక్కులను కూడా మనము గౌరవించుకోవాలి, గుర్తించుకోవాలి. అందుకనే ఈ పుస్తకం సందర్భంలో వరల్డ్ బుక్ డేతో పాటు రచయితల కాపీ రైట్ డేగా కూడా మనము జరుపుకుంటున్నాము అని గమనించాల్సి ఉంటుంది. మరోసారి అందరికీ పుస్తక దినోత్సవ శుభాకాంక్షలు. మంచి పుస్తకం ఓ మంచి ప్రాణ మిత్రుడితో సమానం. వజ్రాల కన్నా పుస్తకాల విలువే ఎక్కువని బాపూజీ అంటారు. మాతృభాషను రక్షించుకోవడానికి పిల్లలకు పుస్తకాలను దగ్గర చేయడం ఓ మంచి మార్గం. తల్లిదండ్రులు తమ పిల్లలకు ఇవ్వగలిగిన అమూల్యమైన ఆస్తి మంచి పుస్తకాలే. చదువు మెదడుకు పదును పెడుతుంది. పుస్తక పఠనానికి కొంత సమయం కేటాయించడం వలన మానసిక ఒత్తిడి తగ్గుతుంది. కథల పుస్తకాలు పిల్లల్లో ఏకాగ్రత, సృజనాత్మకతను పెంపొందిస్తాయి. చూడటం కన్నా చదవడం వల్ల మంచి రసానుభూతిని పొందుతారు. పెద్దలు నిత్యం కొంత సమయం పుస్తక పఠనానికి కేటాయిస్తూ పిల్లలకు అలవాటుగా మారాల్సిన అవసరం ఎంతో ఉంది. మహానుభావుల విజయ గాథలు, ఆత్మకథలు విద్యార్థుల వ్యక్తిత్వ వికాసానికి దోహదపడతాయి. పుస్తక పఠనంతో విజ్ఞానాన్ని సంపాదించి ఎందరో ఉన్నత శిఖరాలకు చేరుకున్నారు.
పుస్తకాలు చదవడంతో సమాజంపై అవగాహన పెరుగుతుంది. మొదట పిల్లలకు చిన్న చిన్న కథలు వినిపిస్తుండాలి. చిత్రాలతో కూడిన ఆసక్తికర పుస్తకాలను చదివించాలి. దాంతో వారు తెలియకుండానే పుస్తకాల పట్ల ఆకర్షితులవుతారు. చిన్నారుల ఇష్టానికి తగినట్లుగా పుస్తకాల ఎంపిక చేసి వారిని చదివేలా ప్రోత్సహించాలి. అందరికీ నమస్కారం. ఈరోజు అంతర్జాతీయ పుస్తక పఠన దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు. నా పేరు పురాణి అజయ్ కుమార్. నేను ప్రస్తుతం పంపా సాహిత్యపీఠం అధ్యక్షులుగా, రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్ జిల్లా శాఖ అధ్యక్షునిగా, భాషోపాధ్యాయునిగా సేవలందిస్తూ ఉన్నాను. పుస్తకం అనేటువంటిది ఏ రోజైనా ముఖ్యమైనటువంటి సమాజాన్ని అభివృద్ధిపరిచేటువంటి ఒక ఆయుధం. మరి అలాంటి పుస్తకాన్ని నేటి ఆధునిక సమాజంలో వచ్చినటువంటి ఈ ఆధునిక సాంకేతిక విజ్ఞానం ఏదైతే ఉందో అది సరితూగలేవు అన్నటువంటిది నిర్వివాదమైనటువంటి అంశం. అందుకే పుస్తకము చదివిన మస్తకం మారును, మస్తకము మారిన మనసు వికసించును, మనసు వికసించిన మానవత్వం పరిమళించును. కాబట్టి పూర్వీకులందరూ కూడా పుస్తకాలను చదివారు కాబట్టే మానవత్వాన్ని పరిమళింపజేశారు. ఈరోజు మనం సాంకేతికత మోజులో పడిపోయి మనకు కావలసినటువంటి అంశాలు ముక్కలు ముక్కలుగా, తల లేకుండా తోక లేకుండా చదువుతూ మిడిమిడి జ్ఞానాన్ని పొందుతూ ఉన్నాము. అంటే ఒక విషయం యొక్క పూర్తి అవగాహన ఎప్పుడు కలుగుతుంది అంటే పుస్తక పఠనము చేత మాత్రమే. అందుకే ప్రేక్షక మహాశయులందరికీ కోరేది ఏమిటంటే పుస్తకం చదువుదాం, మనం మారుదాం, సమాజాన్ని మార్చుదాం. ధన్యవాదాలు. పుస్తక రూపం మారవచ్చు, కానీ పుస్తకానికి ఆదరణ మాత్రం తగ్గలేదు. తరతరాలుగా జ్ఞానాన్ని వారసత్వంగా అందిస్తున్నది పుస్తకం. పుస్తకం ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది. ప్రస్తుతం చిన్నారులు పుస్తకాలను పట్టుకొని చదవడం మరిచి సామాజిక మాధ్యమాలకు అంకితమవుతున్నారు. ఇంటర్నెట్లో చదివే పిల్లల్లో సహజ ఎదుగుదల మందగిస్తుంది. పుస్తక పఠనాన్ని తల్లిదండ్రులు, పెద్దలు బాధ్యతగా స్వీకరించి పిల్లలతో చిన్నప్పటి నుండే చదివించాలి. పుస్తకాలపై పిల్లలకు అభిరుచిని పెంచుదాం. వారి మానసిక వికాసానికి తోడ్పడుదాం. పాఠకులకు పుస్తక దినోత్సవ శుభాకాంక్షలు. నా పేరు కొలుకుల రజిత. నేను తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాల నిజామాబాద్లో పనిచేస్తున్నాను. ఆధునిక కాలంలో బుక్ కల్చర్ నుంచే లుక్ కల్చర్ వచ్చింది అంటారు పెద్దలు. చదవడం అనేది కేవలం ఒక అలవాటు కాదు, అది ఒక సంస్కృతి. తరగతి గదిలో చదివే పాఠ్య పుస్తకాలు మనకు జీవనోపాధిని ఇస్తే, పాఠ్యేతర పుస్తకాలు, పాఠానికి సంబంధం లేని ఇతర పుస్తకాలు మనకు జీవితాన్ని నేర్పుతాయి, మనల్ని ఆలోచింపజేస్తాయి, ప్రేరేపిస్తాయి. ఒకప్పుడు చందమామ కథల ద్వారా పిల్లలకు చదవడం నేర్పించేవారు. 1980వ దశకంలో ఒక విచిత్రమైన పద్ధతి ఉండేది. సినిమా టికెట్ కొనే స్తోమత లేని వారి కోసం ఆ సినిమా కథనంతటినీ ఒక చిన్న బుక్లెట్గా రాసి పావలాకి థియేటర్ ముందు అమ్మేవారు. అంటే మాధ్యమం ఏదైనా చదవడం అనేది మనిషి ఆలోచన సరళిని ప్రభావితం చేస్తూనే వచ్చింది. లోకంలో ఒక వ్యక్తి వృత్తిని లేదా ప్రవృత్తిని చూసి గుర్తుపట్టడం చాలా సులువు. టైర్లు, వస్తువులను బట్టి అది పంచర్ షాప్ అని, పుస్తకాల అరలను బట్టి ఆయన ఉపాధ్యాయుడని, సంగీత పరికరాలను బట్టి ఆమె కళాకారిణి అని మనం చెప్పేయవచ్చు. కానీ ఒక వ్యక్తి ఎంత జ్ఞానవంతుడనేది అతను కేవలం పుస్తకాన్ని పట్టుకోవడం వల్ల తెలియదు. ఆ పుస్తకంలోని జ్ఞానం అతని బుర్రలోకి అంటే మెదడులోకి వెళ్ళినప్పుడు మాత్రమే అతని వ్యక్తిత్వం వెలుగుతుంది. పుస్తక గొప్పతనం పుస్తకంలో ఉండదు, అది చదివే పాఠకుడి గ్రహింపులో ఉంటుంది. యండమూరి గారి విజయానికి 7 మెట్లు అనే పుస్తకం ఒకరికి అమితమైన ప్రేరణనిస్తే మరొకరికి అది సాదాసీదాగా అనిపించవచ్చు. మహాభారతం, రామాయణం లేదా గాంధీ ఆత్మకథ ఇవన్నీ లోకానికి గొప్పవే, కానీ అవి మన హృదయానికి తగిలినప్పుడు, మనలో మార్పు తెచ్చినప్పుడే మనకవి గొప్పవవుతాయి. చివరిగా ఒక ముఖ్యమైన విషయం, మన సంప్రదాయంలో 3 రుణాలు ఉన్నాయి: దేవరుణం, పితృరుణం, ఋషి రుణం. దేవతలను కొలవడం, అర్చించడం, తల్లిదండ్రులను సేవించడం ఎలాగో జ్ఞానాన్ని అందించిన మహానుభావుల రచనలను చదవడం కూడా అంతే ముఖ్యం. ఋషి రుణం అంటే కేవలం వేదాలు, ఉపనిషత్తులు చదవడం మాత్రమే కాదు. ఆధునిక కాలంలో శాస్త్రాలు, సైన్స్, గణితము, సాహిత్యము ఇలా ఏ రంగంలోనైనా సరే ఒకరు తమ జీవితకాల జ్ఞానాన్ని ఒక పుస్తకంలో నిక్షిప్తం చేశారు అంటే దానిని చదివి గౌరవించడమే మనం తీర్చుకోవాల్సిన ఋషి రుణం. పుస్తకం రాసిన వారు నేను
గొప్పగా రాశాను అని చెప్పుకుంటే అది గొప్పది కాదు. వేమన పద్యాలు ఎన్నో ఉన్నాయి, శతాబ్దాలుగా నిలిచాయంటే ఆ పద్యాల వల్ల కాదు, అవి సమాజానికి అందించిన నీతి వల్ల. అందుకే అంటారు, పుస్తక ప్రాశస్త్యం పుస్తకంలో కంటే అది చదివిన వాడి మస్తకంలో ఉంటుంది. అందుకే చదువుదాం, జ్ఞానాన్ని పెంచుకుందాం, ఋషి రుణాన్ని తీర్చుకుందాం. ధన్యవాదాలు. ఇలా పుస్తకాలు చదవటం వల్ల జ్ఞానం లభిస్తుంది. అంతేకాకుండా మానసికంగా కూడా ఆరోగ్యవంతులుగా ఉండవచ్చు. మీరు పుస్తకాల పురుగులైతే అదృష్టవంతులే, కాకుండా మరేం మించిపోలేదు. ఇప్పటి నుంచైనా పుస్తకాలను చదవటం అలవాటుగా చేసుకోండి. ఎవరికైనా బహుమతిగా ఇవ్వాలంటే పుస్తకాన్ని మించిన బహుమతి ఉండదు. మీకు నచ్చిన పుస్తకాలను మీ స్నేహితులతోనూ బంధువులతోనూ పంచుకోండి. పుస్తకాలు మనకు మంచి నేస్తాలు.